ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. మరో కొత్త పథకం 50,000 నుంచి 4 లక్షల వరకు డబ్బులు ఇలా చేయండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వరుసగా నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే త్వరలోనే నిరుద్యోగులకు సంబంధించి స్వయంగా ఉపాధి కల్పించే విధంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి గతంలో ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత నుంచి అప్లికేషన్ తీసుకుంది. అయితే చివరి నిమిషంలో రుణాలు ఇక విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా ఈ పథకం మరోసారి తెరపైకి రావడంతో యువత ఆశలు మరోసారి చిగురించాయి. 2026-27 బడ్జెట్లో రాజీవ్ వికాస పథకానికి 6,000 కోట్లు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ వికాసం స్కీమ్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీ యువతకు వ్యాపారం ప్రారంభించడానికి ఆర్థిక సాయం అందించేందుకు గతేడాది ప్రకటించిన పథకమే రాజీవ్ వికాసం అన్నమాట. ఈ పథకంలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు 50,000 రూపాయల నుంచి గరిష్టంగా 4 లక్షల వరకు ఆర్థిక సాయం అయితే అందుతుంది. దీనిలోనే బ్యాంకు రుణం కొంత, మిగిలిన వివిధ కార్పొరేషన్ల రాయితీలు అయితే అందిస్తారు. 50,000 యూనిట్ల వరకు కార్పొరేషన్ పూర్తి స్థాయిలో సాయం అయితే అందిస్తున్నారు అన్నమాట. మరోవైపు పథకం ద్వారా సబ్సిడీని 3 విభాగాల్లో అందిస్తున్నారు. మొదటి విభాగంలో 1,00,000 వరకు లోన్ తీసుకుంటే 70% సబ్సిడీ అయితే లభిస్తుంది. 4 లక్షల వరకు లోన్ తీసుకుంటే 60% సబ్సిడీ లభిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగ యువత, పేద కమ్యూనిటీ యువతకు సంబంధించి రుణాలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పారన్నమాట.